పాకిస్తాన్ పోండి. దేశంలో ఒక ప్రధాన రాజకీయ పార్టీని పాకిస్తాన్ పొమ్మంటారా? ఏ పార్టీ అది? తన అన్న చిరంజీవి ప్రజారాజ్యాన్ని తీసుకెళ్ళి కలిపిన పార్టీ కదా. ఆ పార్టీని పాకిస్తాన్కి వెళ్ళమంటున్నాడు. చిరంజీవి కూడా పోవాల్సి వస్తుంది అప్పుడు. ఇప్పుడంటే లేడనుకోని కాంగ్రెస్లో ఉన్నాడు లేదో తెలియదు. సో ఏం మాట్లాడుతున్నారు? ఒక రాజకీయ పార్టీని మీరు విమర్శించండి, అభ్యంతరం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా పాకిస్తాన్కి వెళ్ళాలి. పాకిస్తాన్కి సపోర్ట్ చేసే పార్టీలో ప్రజారాజ్యాన్ని ఎందుకు విలీనం చేశారు? మరి అంత దుర్మార్గమైన పార్టీ అయితే. అందువల్ల ఇలా ప్రతి పార్టీనే కాదు, ప్రతిపక్ష రాజకీయ పార్టీ కాదు, నాయకులనే కాదు. రాహుల్ గాంధీ ఎన్నిసార్లు అంటారు ఫారిన్ ఏజెంట్ అని బీజేపీ. నాగేశ్వర్ లాంటి కూడా విశ్లేషిస్తే చాలు, వీడు చైనేశ్వర్, వీడు పాకిస్తాన్ ఏజెంట్ అంటే రోజు మేము మా భారతదేశం పట్ల మాకున్న దేశభక్తిని, భారత జాతీయత పట్ల మాకున్న విధేయతను మేము నిరూపించుకోవాలి. మాకేం కర్మ పట్టిందండి? డూ వీ నీడ్ అ సర్టిఫికేట్? నరేంద్ర మోడీ సర్టిఫికేట్ తీసుకోవాలి. దిస్ ఈజ్ టు సర్టిఫై దట్ కే నాగేశ్వర్ ఈజ్ ప్యాట్రియాటిక్ అని. ఆ సర్టిఫికేట్ కూడా మళ్ళీ ఒక్కసారి తీసుకుని సరిపోదు, ఎవ్రీ 3 నెలలకు ఒకసారి తీసుకోవాలి. ఎవ్రీ 3 నెలలకు మోడీ దగ్గర అప్లై చేసి ఓ టెస్ట్ పెడతాడు. టెస్ట్ పెడితే ఆ టెస్ట్లో నెగ్గి మేము దేశభక్తులమే అని రాహుల్ గాంధీ నుంచి నాగేశ్వరరావు తీసుకోవాలి. ఇది ఎక్కడ పంచాయతీ అండి? ఇది భారతీయులను అవమానించడం కదా. భారతీయుల్ని కోట్లాది మంది ఎందుకు పీయూష్ గోయల్ అంటారు 140 కోట్ల మందిలో అందరూ దేశభక్తులు కారు. దేశభక్తులకు ఎంట్రన్స్ టెస్ట్ పెట్టండి మీరు, ఎలా తెలుస్తుంది? లేదా బ్రెయిన్ మ్యాపింగ్ చేస్తారా? ఎట్లా వెళ్తే దేశ మ్యాపింగ్? దాన్ని ఏదో అంటారు చూడండి, క్రిమినల్స్ జరుపుతారు చూడండి, బ్రెయిన్ మ్యాపింగ్ చేస్తారు చూడండి, అలాంటి టెస్టులు జరుపుతారా? మరి దేశభక్తులు ఎట్లా తెలుస్తుంది మీకు? సో ఇలా ప్రతి ఒక్కరి దేశభక్తి అంటే ఒక భారత పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్ష నేత నుంచి మొదలుకొని మీడియాలో విశ్లేషించే వ్యక్తి వరకు ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని దేశద్రోహి అంటుంటే ఏం చేయాలి రాహుల్ గాంధీ? అందుకే రాహుల్ గాంధీ మాట్లాడాల్సి వస్తుంది. ఢిల్లీ డార్లింగ్ ఏంటి, ఈ కన్ఫ్యూజ్ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి, ఆలస్యం ఎందుకు చేస్తున్నారని. కాంపిటేటివ్ ప్యాట్రియాటిజం. చూడు, నీకన్నా నేనే ఎక్కువ దేశభక్తుని, చూడు నీకన్నా ఎక్కువ పాకిస్తాన్ అటాక్ చేయమంటున్నా అని కౌంటర్ అటాక్ మొదలుపెట్టారు వాళ్ళు. ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే కారణం అది పెట్టడం. అందుకే నేను నా విశ్లేషణ మీరు గమనించండి, రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తప్పని ముందు విశ్లేషించాను. కానీ ఆ తప్పుడు వ్యాఖ్యలు ఎందుకు వస్తున్నాయి? భారతీయ జనతా పార్టీ అనుసరించే రాజకీయ వ్యూహంలో వస్తుంది. ఇప్పుడు భారత్ పాక్ల మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితులు చూస్తుంటే మిలిటరీ ఘర్షణ అనివార్యం అనిపిస్తోంది. సో సైన్యానికి మోదీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు, ఏ క్షణమైన మిలిటరీ యాక్షన్ ఉండొచ్చు అనే వార్తలు వస్తూ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం పాకిస్తాన్ కూడా చెప్తోంది, సార్ మాకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది, భారత్ మా మీద ఎప్పుడైనా దాడికి దిగవచ్చు, కాబట్టి మేము కూడా సంసిద్ధంగా ఉన్నాము అని చెప్పి. చాలామందికి వచ్చే సందేహం సార్, ఇప్పుడు మరి ఇండియా పాకిస్తాన్ల బలాబలాల్లో తేడా ఏంటి అని చెప్పి. తేడా ఏంటి సార్? అంటే బలాబలాల్లో తేడా చెప్పే ముందు మనకు అర్థం కావాలి, యుద్ధం అంటూ వస్తే బలమైన వాడు నష్టపోతాడు, బలహీనుడు నష్టపోతాడు. యుద్ధం అంటూ వస్తే రష్యా ఉక్రెయిన్ వారైంది, డెఫినెట్గా రష్యా బలవంతుడు, కానీ రష్యాకు నష్టపోయింది కదా. ఉక్రెయిన్ ఒక్కడే కాదు, ఇజ్రాయిల్ హమాస్ మధ్య యుద్ధం. ఇజ్రాయిల్ హమాస్తో పోలిస్తే చాలా బలమైన దేశం, కానీ ఇజ్రాయిల్ కూడా నష్టపోయింది కదా. అందువల్ల యుద్ధం ఏ దేశానికి అభివృద్ధినివ్వదు. ప్రతి యుద్ధం అంటూ వస్తే బలమైన దేశం, బలహీనమైన దేశం రెండు కూడా ఆర్థికపరమైన ఇతరత్ర ఇబ్బందులు పడాల్సిందే. అందుకే పదే పదే చెప్పేది, యుద్ధాన్ని కోరుకోకూడదు, యుద్ధోన్మాదాన్ని ప్రదర్శించకూడదు, యుద్ధం కోసం రంకెలేయకూడదు. యుద్ధం 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 అని కావాలని యుద్ధాసురులు సమాజంలో పెరిగిపోతున్నారు, ముఖ్యంగా సోషల్ మీడియాలో పెరిగిపోతున్నారు. బయట ఎవడొక్కడొచ్చి సైన్యంలో పనిచేయడు, కానీ యుద్ధాసురులు బాగా పెరిగిపోయారు. పోస్టులు పెడుతుంటారు, మరి తన కొడుకును ఆర్మీలో చేర్పిస్తారా? మళ్ళీ పొరపాటునోడు చెప్పి తాము వెళ్ళి తమ సాఫ్ట్వేర్ ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్ళి ఆర్మీలో చేరతారా? చేరరు. కానీ సోషల్ మీడియాలో మాత్రం యుద్ధం 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 అని యుద్ధాసులు ఎక్కువైపోయారు. కానీ యుద్ధం ఎప్పుడూ కోరుకోదు, యుద్ధం అనేది మనము కోరుకోకూడదు. అదే సమయంలో యుద్ధం వస్తే భయపడకూడదు. నేను ఉదాహరణకు మహాభారతాన్ని ఉటంకిస్తూ చెప్తున్నాను. మహాభారతంలో ఏం జరిగింది? ఈ పాండవులు ఏమడిగారు? 5 ఊర్లు ఇచ్చైనా సంధి చేసుకోమన్నారు. కానీ సంధికి దుర్యోధనుడు అంగీకరించినప్పుడు ఏం చేశారు? యుద్ధం చేశారు. శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధం ఆపటానికి కౌరవ సభకు